తండ్రి మహాపరిశుద్ధుడా మహోన్నతుడా, మీరు ఏర్పాటు చేసిన ఈ దినమందు ప్రభు ఇప్పటి వరకు మీ సేవకులను మీరు మరుగు చేసి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును అని, సమస్తమును కట్టినవాడు దేవుడే అని మీ లేఖనాలలో ఉన్న మాటను మేము గుర్తు చేసుకున్నాం. ప్రభువా తండ్రి, ఈ కుటుంబీకులు బెంజమిన్ను తన అయా సతీమణిని వారి పిల్లల్ని మీరు ప్రేమించి వారు నివసించడానికి తండ్రి గృహాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దయకలిగిన మాకన్న తండ్రి, ఈ లోకములో మేము నివసించడానికి ఒక తాత్కాలిక గృహము ఎలాగైతే అవసరమో ప్రభువా, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీ వద్ద మాకు నిత్య నివాసం కావాలి దేవా. అదే మా యొక్క గురి. అక్కడికి మేము చేరాలని అయా మీరు మాతో మాట్లాడుతూ ఉన్న మాటలు ఎదుట మా జీవితాన్ని అప్పగిస్తూ ఉన్నాం. దయకలిగిన మాకన్న తండ్రి, అయా పరలోకములో నీతో పాటు నిత్యము నివసించేటువంటి ఆ శాశ్వత గృహములోనికి ప్రభా మేము చేరుకునే ఒక జీవన విధానాన్ని తండ్రి ఈ లోకములో జీవించాలని ఇంతవరకు మీరు మాట్లాడుతూ ఉన్నారు. దయకలిగిన మాకన్న తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, ఈ గృహాన్ని మీరు దీవించండి ప్రభా. ఎత్తబడ్డ మాటలను మా అంతరంగాలను ఫలింపచేయమని మరి కొద్ది సమయం తనని వాక్యం ఎదుట మా అంతరంగాలను పరిశీలించ కోరుతూ ఉన్నాం తండ్రి. మాతో మీరు మాట్లాడి ముందున్న సమయాన్ని తండ్రి దీవెనకరంగా మీరే మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎక్కువ సమయం నేను పొడిగించనండి. కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి ముందున్న కార్యక్రమంలోనికి మనం ప్రవేశిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11, 12 వచనాలు దయచేసి ఒకరు చదివి సహాయం చేయండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడను ఓదేములో ఇంటిలో ఉండగా, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా, చదవండి. యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని కలిగిన దానినంతటిని ఆశీర్వదించుతున్నాడన్న సంగతి దావీదులకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహముతో తీసుకుని వచ్చెను. చాలు పిల్లరా, మనము చదువుకున్న లేఖన భాగము, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడు అనే సంగతి దావీదు ఉన్నట్లుగా మనం చూడగలం. పిల్లరా, చదవబడ్డ లేఖన భాగములో ఒక వ్యక్తి ప్రస్తావన మనకు కనబడుతుంది. అతడు ఎవరు అనంటే గిత్తీయుడైనటువంటి ఓబేదెదోము అనేటువంటి మాట మనం చూస్తాం. ఈ ఓబేదెదోము అనేటువంటి పేరు 2 పేరుల కలయిక. బైబిల్లో ఓబేదు అని బోయోజు కుమారుడికి పేరు పెట్టబడింది, ఏదోము అని ఏషావునకు పేరు పెట్టబడింది. అంటే ఈ 2 పేర్ల కలయిక ఓబేదెదోము అనేటువంటి నామం. ఓబేదు అనగా సేవకుడు అని అర్థం, ఏదోము అనగా ఎర్రనివాడు అని ఏషావుకు పెట్టబడ్డ పేరుగా మనం చూస్తాం. సింపుల్ గా చెప్పాలంటే ఓబేదెదోము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే అతడు ఏదోము సేవకుడు అని అర్థం. అలాగైతే ఇతడు ఎవరు అనంటే ఇతడు ఇశ్రాయేలీయుడా అన్యుడా అని మనం చూడగలిగితే, చాలా మంది సేవకులు ఓబేదెదోమును లేవీయుడు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే అతడు గిత్తీయుడు అంటుంది లేఖనం. గిత్తీయుడు అంటే ఏ ప్రాంతానికి చెందినవాడు చెప్పండి, సంఘస్థులు చెప్పండి, విశ్వాసులు చెప్పండి. గిత్తీయుడు అంటే బైబిల్లో మనం చూడగలిగితే గాతు ప్రాంతంలో నివసించే వారందరూ గిత్తీయులుగా పిలువబడ్డారు. గొల్యాతు కూడా గాతువాడి అయినటువంటి గొల్యాతు అంటుంది లేఖనం. గిత్తీయుడైన ఇత్తయి అనే ఇత్తయిని గురించి కూడా మనం లేఖనాలు గమనించగలం. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఓబేదెదోము ఎవరు అనంటే అతడు ఇశ్రాయేలీయుడు కాదు, అతడు ఒక అన్యుడు, ఫిలిస్తీయ ప్రాంతానికి చెందినవాడు. సత్యదేవుడు అయినటువంటి యెహోవాను ఎరగని ఒక వ్యక్తిగా మనకు లేఖనాలలో కనబడతాడు. అయితే అతని ఇంటి వారిని యెహోవా దేవుడు ఆశీర్వదించారట.
మన చదువుకున్న వాక్యాన్ని మనం చూడగలిగితే, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అతనికి కలిగిన అంతటిని ఆశీర్వదించను అనేటువంటి మాట మనం చూస్తాం. నేను ఒక విషయాన్ని చెబుతాను దేవుని పిల్లలారా, ఆశీర్వాదము అంటే నచ్చని వారు ఎవరైనా ఉన్నారండి? ఆశీర్వాదం అంటే నచ్చని వారు ఇక్కడ ఉంటే ఒక్కసారి మీరు చేయెత్తుతారా? బైబిల్లో దేవుడు ఏమంటాడంటే, ద్వితీయోపదేశ కాండములో, నేడు నేను మీ ఎదుట ఆశీర్వాదమును శాపమును ఉంచి ఉన్నాను అంటాడు. అంటే ఈ లోకములో ప్రతి మనిషికి ఆశీర్వాదం అంటే నచ్చని స్థితి ఉండదు. ప్రతి వాడికి ఆశీర్వాదం అంటే నచ్చుతుందా లేదా? ఆశీర్వాదం అంటే ఇష్టమైన వారు దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆశీర్వాదం అంటే అందరికీ ఇష్టమే. అలాగైతే నేను అంటాను పిల్లారా, ఆశీర్వాదం అందరికీ ఇష్టమైనప్పటికీ ఆశీర్వాదాన్ని అందరూ పొందుకోలేరు. పొందగలరా అండి? ఈరోజు ఈ నూతన గృహ ప్రతిష్ఠ ఆరాధనలో ఈ సందర్భంగా నేను మాట్లాడే మాట ఏంటంటే, ఈ గృహాన్ని నిర్మించుకున్న వారి ఇంటిలో, ఈ గృహములో దేవుని మందస్సము నిలిచి ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అదే సమయంలో ఇక్కడ కూడుకున్న మనమందరం కూడా ప్రియులారా, మనము ఆశీర్వాదం పొందాలి. ఆశీర్వాదం అంటే ప్రతి వ్యక్తికి ఇష్టమే. నేను మళ్ళొక మాట చెప్పాను, ఆశీర్వాదం అందరికీ ఇష్టమైనంత మాత్రాన ఆశీర్వాదం అందరూ పొందుకోలేరు. పొందుకుంటారండి? మత్తయి సువార్త 25లో మనం చూడగలిగితే, లోకము పుట్టిన మొదలుకొని నా తండ్రి సిద్ధపరిచిన రాజ్యములోనికి ఎవరు చేరుతారు అనంటే, అక్కడ రాయబడ్డ మాట ప్రకారం నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు అంటుంది లేఖనం. అంటే గమనించాలి దేవుని ప్రకారం, గొర్రెలను మేకలను వేరు చేసి కుడివైపున ఉన్న గొర్రెల లాంటి వారిని చూపించి ఏమంటున్నాడు అనంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడ్డ ఆ రాజ్యమును స్వతంత్రించుకోండి అన్నాడు. అదే పరంపరలో మనం చూడగలిగితే పిల్లారా, ఎడమ వైపున ఉన్న మేకల లాంటి వారిని చూసి శపించబడిన వారలారా, మీ కొరకును అపవాది కొరకును వారి దూతల కొరకు సిద్ధపరచబడ్డ నరకాగ్నిలోనికి, నిత్య నరకములోనికి వెళ్ళండి అంటాడు. ఇక్కడ అంటే అక్కడ శపించబడ్డ ఒక గుంపు మనకు కనబడుతుంది, ఆశీర్వదింపబడ్డ మరొక గుంపు మనకు కనబడుతుంది. ఈ రెండు గుంపుల్లో దేవుని రాజ్యానికి చేరని గుంపు ఎవరు? ఆశీర్వదింపబడిన గుంపు. దేవునికి స్తోత్రం. శపించబడిన వారు దేవుని రాజ్యానికి చేరలేదు, ఆశీర్వదింపబడిన వారు దేవుని రాజ్యానికి చేరుకున్నారు. అది ఇక్కడ సింపుల్ గా మనకు అర్థమయ్యే మాట ఏంటంటే, ఒకడు తండ్రి సిద్ధపరిచిన ఆ మహిమ సామ్రాజ్యములోనికి చేరాలి అంటే, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, అంతస్తుని బట్టి, మనకున్న ఆధిక్యతను బట్టి మనము దేవుని రాజ్యానికి చేరం. కానీ నీవు ఆశీర్వదింపబడ్డావా లేదా అనే దానిని బట్టి దేవుని రాజ్యానికి మనం చేరుకోగలం. అర్థమవుతుందండి అందరికీ? దేవుని రాజ్యానికి చేరాలంటే మనకి ఏం కావాలి? ఆయన ఆశీర్వాదం మనం పొందాలి. నేను మరలా చెబుతున్నాను, ఆశీర్వాదము పొందాలి అని అందరికీ ఉంటుంది, కానీ అందరూ ఆశీర్వాదం పొందలేరు. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు, కానీ అబ్రహాముతో ఉన్న లోతు ఆశీర్వదింపబడలేదు. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును ఆశీర్వదిస్తాను, నీవు ఎవరిని ఆశీర్వదిస్తావో వారిని కూడా ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు అబ్రహాముతో. ఎవరు ఆశీర్వదింపబడ్డారు? లోతా, అబ్రహామా? అబ్రహాము గర్భవాసమున ఇష్మాయిలు జన్మించాడు, ఆ తర్వాత ఇస్సాకు జన్మించాడు. ఆశీర్వాదం పొందుకున్నది ఇష్మాయిలు కాదు, ఇస్సాకే. అవును కదా? ఇస్సాకు గర్భమున ఇద్దరు జన్మించారు, ఒకరు ఏశావు, మరొకరు యాకోబు. ఏశావు కూడా ఆశీర్వాదం పొందడానికి చాలా కోరుకున్నాడు, కానీ ఆశీర్వదింపబడింది మాత్రమే యాకోబు. దేవునికి స్తోత్రం. యాకోబు కడుపున 12 మంది జన్మించారు. పిల్లారా, వారందరిలో రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నది యోసేపు అనేటువంటి మాటలు మనం చూడగలం. జ్యేష్ఠ కుమారుడైన రూబేను ఆశీర్వాదం పొందలేదు, కానీ దేవుని బిడ్డలారా, కదా ఆ చివరి నుండి మనం లెక్క పెడితే 2వ వాడిగా వస్తాడు. 11వ వాడిగా జన్మించిన యోసేపు ఆశీర్వాదం పొందుకున్నాడు. అంటే ఈ మాటలను మనం గమనించగలిగితే, ఆశీర్వాదం పొందాలి అనే కోరిక ఇష్మాయేలుకు ఉన్నట్లుగా, ఏశావుకు ఉన్నట్లుగా, లోతుకు ఉన్నట్లుగా, రూబేనుకు ఉన్నట్టుగా ఈ భూమి మీద బ్రతుకుతున్న సమస్త మానవాళికి ఆశీర్వాదం పొందాలని కోరిక ఉంటుంది, కానీ అందరూ పొందలేరు. దేవుని ఏర్పాట్లు ఉన్న వారు మాత్రమే పొందగలరు. దేవునికి స్తోత్రం. నేను చెప్పే మాటగా గమనించాలి దేవుని పిల్లలారా. ఆశీర్వాదము అంటే లోకము ఆ పదానికి ఇస్తున్న నిర్వచనం వేరు,
ఆశీర్వాదము అంటే అదే పదానికి దేవుని వాక్యం ఇస్తున్న నిర్వచనం వేరు. పాత నిబంధన కాలములో యోబును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించారట. అవును కదా? ఒకప్పుడు 7,000 ఎద్దులు ఉన్న యోబు ఇప్పుడు 14,000 ఎద్దులను సంపాదించుకున్నాడు. ఒకప్పుడు 3,000 ఒంటెలు ఉన్న యోబు ఇప్పుడు 6,000 ఒంటెలను సంపాదించుకున్నాడు. ఒకప్పుడు 500 జతల గాడిదలను కలిగిన యోబు ఇప్పుడు 700 జతల 1000 జతల గార్ధబాలను సంపాదించినట్టుగా మనం చూడగలం. అంటే పాత నిబంధన కాలములో ఆశీర్వాదము అంటే అర్థం ఏంటండి? 1000-2000 అవ్వటం ఆశీర్వాదం. ఒక ఇల్లు 2 ఇళ్లుగా మారటం ఆశీర్వాదం. 1 ఎకరా పొలము 2 ఎకరాలుగా విస్తరించడం ఆశీర్వాదం. అంటే లోకపరమైన డెవలప్మెంట్ పాత నిబంధన కాలములో ఆశీర్వాదము అన్నది లేఖనం. అర్థమవుతుందా? అంటే యోబు రెండంతలుగా దీవించబడ్డాడు అంటే అర్థం ఏంటండి? అతనికి ఉన్నది డబల్ అయింది, అంతనే కాదు. అర్థమవుతుందా? అందరికీ తెలుగు వచ్చామా? యోబు రెండంతలుగా ఆశీర్వదింపబడ్డాడు అంటే అర్థం ఏంటండి? ఏదైతే ఉందో అంతకు రెండింతలుగా మారింది. గాడిదలు, ఎద్దులు, ఒంటెలు, ప్రిలార గొర్రెలు, తన దగ్గర ఉన్న పనివారు, ప్రిలార ఈ విధంగా మనం చూడగలిగితే యోబు రెండంతలుగా ఆశీర్వదించబడను అంటుంది లేఖనం. అంటే పాత నిబంధన కాల ప్రకారంగా ఆశీర్వాదం పొందటము అంటే ప్రిలార మందులు సంపాదించుకోవటం, పొలాలు సంపాదించుకోవటం, దేశాలు సంపాదించుకోవటం, భౌతిక పరమైనటువంటి దేవుని బిడ్డారా ఆస్తి అంతస్తును సొమ్మును రెట్టింపు చేసుకోవటం ఆశీర్వాదం. కానీ కొత్త నిబంధన ప్రకారంగా మనం చూడగలిగితే ప్రియులారా మేడల మీద మేడలు కట్టుకోవటం ఆశీర్వాదం కాదు. ఇల్లు పొలాలు సంపాదించుకోవటం ఆశీర్వాదం కాదు. అవన్నీ దేవుడు ఇవ్వడు అని చెప్పట్లేదు. ఇల్లు లేని వారికి ఇల్లు కావాలి, పొలం లేని వారికి పొలం కావాలి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కావాలి. కానీ అది దొరికినంత మాత్రాన దానిని బట్టి మనము దేవుని రాజ్యానికి చేరం. అర్థమవుతుందా? ఎవరిని దేవుడు ఈ లోకంలో కోటీశ్వరులుగా నిలబెట్టాలని తలంచుతాడో దేవుడు వారిని కోటీశ్వరులుగా మారుస్తాడు, మార్చడు అని చెప్పట్లేదు. కానీ నూతన నిబంధన ఆశీర్వాదము అనేటువంటి మాటకి వస్తున్న నిర్వచనం ఏంటంటే ఆత్మ సంబంధంగా మనము ఆశీర్వదింపబడాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1లో మనం చూడగలిగితే ప్రియులారా యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకి ఏం చేశారంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును అంటుంది లేఖనం. గమనిస్తున్నారండి? నూతన నిబంధన ప్రకారంగా ఆశీర్వాదం అంటే భౌతిక సంబంధంగా ఆస్తి విస్తరించడం కాదు, అంతరంగ జీవితంలో క్రీస్తు పోలిక విస్తరించడం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కొత్త నిబంధన ప్రకారంగా ఈ వ్యక్తి దీవించబడ్డాడు అని ఎవరిని మనం చూసి చెప్పగలమనంటే 1,00,000 కోట్లకు అధినేతగా ఉన్నవాడు కాదు, కానీ పూరి గుడిసెలు ఉన్నవాడైనప్పటికీ ఆ వ్యక్తి లోపల క్రీస్తు యొక్క గుణగణాలు పెరిగితే ఇతడు దీవించబడ్డ వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదం ఈ ఇంటి మీదకి, ఈ స్థలములో కూర్చున్న మనందరి మీదకి దిగరావాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం గమనించగలిగితే దేవుని పిల్లలారా 3 నెలల వ్యవధిలో ఒక అన్యుడు, ఒక ఫిలిస్తీయ ప్రాంతానికి చెందిన ఒక గిత్తీయుడు, సున్నతి పొందని ఒక వ్యక్తి ప్రియులారా కేవలము 3 మాసములలో 90 days ప్రియులారా అతడు ఎంతగానో ఆశీర్వదింపబడను అనేటువంటి మాట మనం చూడగలం. ఎవరా వ్యక్తి? ఒబేదు. దేవుని బిడ్డలారా ఏదో ఒబేదు తర్వాత ఏదో, ఈ 2 పేర్ల కలయిక నేను చెప్పాను. గమనించండి దేవుని ప్రియులారా ఒబేదెదోము ఆశీర్వదింపబడడానికి ఏం చేశాడో మనం అది చేయాలి. అంతనే కదా? ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడు ఏం చేయాలమ్మా మనము? ఒబేదెదోము ఏం చేశాడో అది మనం చేద్దామా? అట్లయితే ఒబేదెదోము ఏం చేశాడు? యెహోవా మందసమును తన ఇంటిలో ఉంచుకున్నట్టు. దేవునికి స్తోత్రం. అతడు ఎందుకు దీవించబడ్డాడు చెప్పండి? తన కష్టార్జితమును బట్టి కాదు, యెహోవా మందసము అతని ఇంట ఉన్నందుకు అతని ఇల్లు దీవించబడింది. అవును కదా? ప్రియులారా అతనికున్న శరీర సంబంధమైన కొన్ని యోగ్యతలను బట్టి అతడు ఆశీర్వదింపబడలేదు. కానీ మనము దినవృత్తాంతాల గ్రంథంలో గమనించగలిగితే అతనికి 8 మంది కుమారులు పుట్టారట. వారందరూ బలవంతులు అంటుంది లేఖనం. ఆ 8 మందికి ఇంకా కొంతమంది పుట్టారు. అంటే ఒబేదెదోము యొక్క సంతతి వారు, అంటే అతని కుమారులు, అతని మనవల్ల లెక్క మనం చూడగలిగితే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 26లో మనకు కనబడుతుంది. ప్రియులారా 62 మంది అతనిలో నుండి వచ్చినట్టుగా మనం చూడగలం. అతనికి 8 మంది కుమారులట.
వారందరూ బలవంతులు, నమ్మకస్తులు అంటుంది లేఖనం. వారందరూ ఒక్కొక్క విషయంలో ప్రజ్ఞ కలిగిన వారు అంటుంది లేఖనం. ఆ 8 మందికి పుట్టిన కుమారులందరినీ కలుపుకుంటే మొత్తము 62 మంది అంటుంది లేఖనం. అర్థమవుతుందా? వారందరూ కూడా బలవంతులు అనేటువంటి మాట మనం చూస్తాం. దయచేసి ఆ సందర్భాన్ని చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. ఉపేదేదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 62 వారు తమ పనిచేతిలో మంచి గట్టివారు. చూడండి ప్రియులారా, ఇంకా మన పైన కూడా గమనించగలిగితే 4 అంటాడు. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేశారట. వారు ఎవరు అంటే షెమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు 2వ వాడు, యోవాహు 3వ వాడు, షాకారు 4వ వాడు, నెతనేలు 5వ వాడు, అమ్మీయేలు 6వ వాడు, ఇశ్శాకారు 7వ వాడు, పెయుల్లైతే 8వ వాడు. వాని కుమారుడైనటువంటి షెమయాకు కుమారులు పుట్టిరి. ఇంకా మనం 8లో చదువుకున్న ప్రియులారా, ఒబేదెదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 22 వారు తమ పని చేతులు మంచి గట్టివారు. దేవునికి స్తోత్రం. ఒబేదెదోముని దేవుడు ఆశీర్వదించినప్పుడు నమ్మకమైన సంతానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒబేదెదోమును దేవుడు దీవించినప్పుడు అతని గర్భవాసాన అతని కుమారులు కావచ్చు, వారు కన్న కుమారులు కావచ్చు, 62 మంది నమ్మకస్తులుగా మన వాక్యంలో గమనించగలం. వీరు అన్యులైనప్పటికీ కూడా దేవుని మందిర ద్వార పాలకులుగా వారు ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. దేవునికి స్తోత్రం. వీరు అన్యులే, కానీ ఒక ఇశ్రాయేలీయునికి లేని ధన్యత ఈ అన్యులకు దొరికింది. ఏంటయ్యా అని మనం చూడగలిగితే దేవుని మందిర ద్వారము దగ్గర పాలకులుగా వారికి ఉద్యోగాలు దొరికాయి. అంత మాత్రమే కాదు, దేవుని మందిర ఆవరణములో దేవుని బిడ్డలారా గీతములు ఆలపించేటువంటి గాయకులను లీడ్ చేసేటువంటి ప్రధాన గాయకులు ఈ ఒబేదెదోము ఇంట్లో పుట్టినట్టుగా మనం చూడగలం. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఒక దీవెన ఒబేదెదోము ఇంటికి వచ్చినట్టుగా మనం గమనిస్తాం. అది ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఒబేదెదోము ఇంతగా దీవించబడ్డానికి, ఇంతగా తాను ఆశీర్వదింపబడ్డానికి, తన కుటుంబం మీద ఉన్న శాపం తొలగిపోవడానికి ఏంటి కారణం అంటే కేవలం ఒకటి ప్రియులారా, యెహోవా నిబంధన మందసం అతని ఇంట ఉందట. దేవునికి స్తోత్రం. ఏముంది చెప్పండి? దేవుని యొక్క మందసం అతని ఇంట ఉంది. అంటే మందసం ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి, అందరూ చెప్పండి. ఒక చోట మందసం ఉంటే, ఒక ఇంట మందసం ఉంటే, ఒక ప్రాంతంలో మందసం ఉంటే ఏం జరుగుతుంది? ఆశీర్వాదం. కానీ మనం గమనించగలిగితే మందసము యొక్క చరిత్ర మనం చూడగలిగితే ఈ మందసము ఒబేదెదోము ఇంటికి రాకమునకు చాలా మంది ఇళ్లలో తిరిగింది మందసం. అవును కదా? సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయంలో మనం గమనించగలిగితే 4 నుండి మనం గమనించగలిగితే ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధము జరిగినప్పుడు ఏం జరిగిందనంటే దేవుని మందసము పట్టబడిందట. చెరలోనికి మందసం వెళ్ళిపోయిందట. అంటే ఇశ్రాయేలు దేశం నుండి మందసం ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళింది. వెళ్ళగానే దాగోను గుడులు పెట్టారట ఆ మందసాన్ని. దాగోను గుడికి ఆశీర్వాదం కలిగిందా? మరి చెప్పండి, దాగోను గుడికి దీవెన కలిగిందా? దాగోను యొక్క తల దేవుని బిడ్డలారా నరికివేయబడిందట. అతని 2 చేతులు నరికివేయబడ్డాయి. అంటే ఇక్కడ గమనించండి బిడ్డలారా, ఒబేదెదోము ఇంటికి మందసము రావడానికంటే కొన్ని సంవత్సరాలకు ముందు ఈ మందసము ఫిలిష్తీయ దేశములో ఉన్న దాగోను గుడిలోనికి వెళ్ళింది. దాగోను గుడికి క్షేమం కలగలేదు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆ మందసము ఎక్కడికి వెళ్ళిందయ్యా అని మనం గమనించగలిగితే ప్రియులారా, అదే ఫిలిష్తీయ దేశములో ప్రియులారా 5 స్థలాలలో ఆ మందసము తిరిగినట్టుగా మన వాక్యాన్ని గమనించగలం. లేఖనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, అష్డోదు వారి దగ్గరికి వెళ్ళింది మందసం, గాజా వారి దగ్గరికి వెళ్ళింది మందసం, అష్కలోను వారి దగ్గరికి వెళ్ళింది మందసం, గాతు వారి దగ్గరికి వెళ్ళింది మందసం, ఎక్రోను వారి దగ్గరికి. అంటే ఫిలిష్తీయ దేశములో రకరకాల ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతానికి మందసం వెళ్ళిందా లేదా? అష్డోదు వారిని అడుగుదాం. అష్డోదు వారలారా, దేవుని మందసం మీ దగ్గరకు వచ్చింది కదా, మీకు కలిగిన దీవెన ఏంటి అని మనం చూడగలిగితే 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ప్రియులారా. 6 మనం గమనిస్తాం. చదవండి ఒకసారి. యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారంగా ఉండెను. అష్డోదు వారిని, దాని సరిహద్దులో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో ముట్టి వారిని హతము చేయగా, అష్డోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇశ్రాయేలు దేవుని హస్తం మన మీదను మన దేవతకు దాగోను మీదను బహు భారంగా ఉన్నదే, ఆయన మందసం మన మధ్య నుండి కారణం కదా
అది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని ఇక్కడ చూడండి ప్రియులారా, అష్డోదు వారికి ఏం సంభవించిందట? దాగోను దేవతకు ఏం సంభవించిందనంటే యెహోవా హస్తము వారి మీద బహుభారంగా ఉందట. అప్పుడు వారికి రోగాలు కలిగాయి. అప్పుడు వారికి చెప్పుకోలేని స్థలాలలో భయంకరమైన గడ్డలు కలిగాయి. అవును కదా? ఆ రోగములతో చెప్పుకోలేని సమస్యలతో ప్రియులారా వారు సతమతమవుతూ చనిపోతున్న స్థితిని కూడా మన వాక్యంలో గమనించగలిగిన ప్రియులారా. అంటే వారు మరణిస్తున్నారు, వారు రోగగ్రస్తులుగా మారుతూ ఉన్నారు. వారికి రహస్య స్థలాలలో గడ్డలు రావటం ప్రారంభించాయి. యెహోవా హస్తం వారి మీద తేలికగా కాదట, బహుభారంగా ఉంది కనుక ఆ యాతన తట్టుకోలేకపోతున్నాడు ప్రియులారా. ఇదంతా కలగడానికి ఏంటి కారణం? దేవుని మందసం వారి మధ్యలో ఉన్నందుకు దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? అంటే ఏ మందసము ఒబేదెదోము ఆశీర్వాదానికి కారణమైందో అదే మందసము అష్డోదులో ఉన్న వారి శాపానికి కూడా కారణమైంది. దేవునికి స్తోత్రం. అవును కదా? ఎప్పుడైతే వారు రోగగ్రస్తులుగా మారిపోతున్నారో ఈ మందసం మా దగ్గర ఉండకూడదు అంటే ఉండకూడదని ప్రియులారా వారు ఏం చేశారంటే ఆ చోటు నుండి గాతు పట్టణానికి పంపించేశారట. పోనీ గాతులో ఏం జరిగింది? వారైనా దీవించబడ్డారంటే లేదు ప్రియులారా. అక్కడ జరిగిన సంఘటన మళ్ళీ రిపీట్ అయింది. మళ్ళీ రోగాలు, మళ్ళీ గడ్డలు. దేవుని బిడ్డలారా, పందికొక్కులు వచ్చి వారు పండించుకున్న పంటలను తినివేస్తూ ఉన్నాయి. ఎలుకలు వచ్చి వారు చేనులను పాడు చేస్తూ ఉన్నాయి. అంటే అష్డోదులో ఏం జరిగిందో అంతకంటే ఎక్కువగా గాతులో జరిగింది. ఆ చోటు నుండి ప్రియులారా మందసం ఎక్రోనుకు వెళ్ళినట్టుగా మనం చూడగలం. అక్కడ కూడా ఇదే సీన్ రిపీట్ అవుతున్నట్టుగా మనం గమనిస్తాం. అంటే ఇక్కడ ఆలోచించండి ప్రియులారా, ఇలా 5 స్థలాలలో నేను ముందు ప్రస్తావించినట్టుగా అష్డోదు కానివ్వండి, గాజా కానివ్వండి, అష్కలోను కానివ్వండి, ఆ తర్వాత గాతు వారు కానివ్వండి, ఎక్రోను వారు కానివ్వండి, వీరందరి దగ్గరికి మందసం వెళ్ళింది. వీరందరూ శాపాన్ని పొందుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? అక్కడ మనకు కనబడుతుంది ప్రియులారా 11లో చివర్లో మనం చూడగలిగితే దేవుని హస్తం అక్కడ బహుభారంగా ఉండెను గనక మరణ భయము ఆ పట్టణస్థులందరికీ పట్టి ఉండెను. చాలా మంది చనిపోయారట. చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగముల చేత మొత్తబడ్డారట. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశం వరకు వినబడను అంటుంది లేఖనం. అంటే ఇక్కడ ఆలకించండి ప్రియులారా, ఈ మందసము దాగోనుగూడలో ఉంది, ఈ మందసము అష్డోదులో ఉంది, ఈ మందసము గాతులో ఉంది, ఈ మందసము ఎక్రోనులో ఉంది. ఈ మందసం అనేక ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రజలకు ఆశీర్వాదం కలిగిందా? శిక్ష వచ్చిందా? శాపం, శిక్ష వచ్చింది. జీవం రాలేదు, మరణం వచ్చింది. ఆరోగ్యం రాలేదు, అనారోగ్యం కలిగింది. వారి పంటలు బాగా పండలేదు, పండిన పంటలు ప్రియులారా ఎందుకు ఆ పందికొక్కులు తిరిగేస్తున్నట్టుగా మనం చూడగలం. అట్లయితే నేనంటాను ప్రియులారా, ఈ మందసం మీకు కావాలా? అర్థమవుతుందని నేను అడిగిన ప్రశ్న. ఈ మందసం మీకు కావాలా? ఏ మందసము ఫిలిస్తీయ దేశానికి తీర్పు తీర్చిందో, ఏ మందసం ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్లను రప్పించిందో, ఏ దేవుడైతే 10 తెగుళ్లను రప్పించాడో, ఏ మందసం అయితే ప్రియులారా అనేకుల మరణానికి కారణమైందో, ఇంకా మనం ముందు వచనాలు చూడగలిగితే ఈ 5 సర్దారుల మందసాన్ని ఒక కొత్త బండిని తయారు చేసి పాడి ఆవరణ దానికి కట్టి ప్రియులారా మందసాన్ని దాని మీద పెట్టి పంపించినప్పుడు ఆ మందసము బెత్షెమెషు ప్రాంతానికి చేరుకున్నట్టుగా మనం చూడగలం. బెత్షెమెషులో ఉన్నవారు మందసాన్ని చూడగానే సంతోషించరి అంటుంది లేఖనం. వారు చాలా ఆనందపడ్డారు. ఈ మందసం వచ్చింది కనుక, ఇశ్రాయేలీయుల దేవుడు వచ్చాడు కనుక, భూమి ఆకాశముల సృష్టికర్త వచ్చాడు కనుక మా జీవితం మారిపోతుందని ఆనందపడుతూ ఆ మందసపు మూత తెరిచి చూశారటంతే. ఏం జరిగిందండి? 50,070 మంది చనిపోయారు అక్కడ. దేవునికి స్తోత్రం. గమనించాలి దేవుని ప్రియులారా, యెహోవా నిబంధన మందసము వేలాది మందిని చంపేస్తుంది. యెహోవా నిబంధన మందసము దేవుని బిడ్డలారా పంటను పాడు చేస్తూ ఉంది. యెహోవా నిబంధన మందసం ప్రియులారా అనేకుల మరణానికి కారణమైంది. ఇప్పుడు అదే మందసం ఒబేదెదోము యొక్క దీవెనకు కారణమైంది. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారా? ఇప్పుడు ఆ మందసం మీకు కావాలా వద్దా? చెప్పండి. దీవించబడ్డవారు కొద్దిమంది, శపించబడ్డవారు చాలా మంది. అవును కదా? అర్థమవుతుందా? ఇంతకీ మందసము అంటే అర్థం ఏంటండి? మందసములో దేవుని చేతులతో వ్రాయబడ్డ 2 రాతి దేవుని బిడ్డలారా పలకలు, శాసనాలు కలిగిన పలకలు మందసములో ఉంటాయి. మందసములో చిగిర్చిన అహరోను యొక్క చేతి కర్ర ఉంటుంది. మందసపు పెట్టెలు ప్రియులారా 2.5 మూరల పొడవు, 3.5 ఎత్తు, 3.5 వెడల్పు కలిగిన
తుమ్మకర్రతో తయారు చేయబడి లోపల వెలుపల బంగారపు రేకు పొదిగించబడ్డ ఆ మందసములో ప్రియులారా 2 రాతి పలకలు ఉన్నాయి. ఆ మందసములో చికిత్సన అహరోను చేతికర్ర ఉంది. ఆ మందసములో ఎన్నిటికీ పాడుగాని ప్రియులారా ఇదిగో పరలోకమనుడు కుమ్మరించబడ్డ మన్నా కలిగిన పాత్ర ఉంది ప్రియులారా. ఈ 3 మందసములు ఉన్నాయి. ఈ 3 కూడా యేసుకి సూచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాసనాలు కలిగిన పలకలు అంటే సాక్షాత్తు ప్రియులారా వాక్యమైన యేసు ఆ మందసానికి పోలిక. చికిత్సన అహరోను చేతికర్ర అంటే ప్రధాన యాజకత్వాన్ని పొందుకున్న అహరోను యొక్క చేతికర్ర అందులో ఉంది. నేనంటే మన నూతన నిబంధన మెల్కీసెదెకు క్రమములు వచ్చిన మన ప్రధాన యాజకుడు అయినటువంటి యేసుకు సూచన. పాడు కాని మన్నా ఆ చోట ఉంది, పరలోకమనుడి దిగువచ్చిన మన్నా ఆ చోట ఉంది ప్రియులారా. ఆ మన్నా కలిగిన పాత్ర నేనే జీవాహారము అని తెలియజేసిన యేసుకు సూచన కాదా? సింపుల్ గా చెప్పాలంటే ఆ మందసము ఎవరికి సూచన అంటే ఆ మందసము యేసయ్యకు సూచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు నీ బ్రతుకులోనికి వస్తే ఒబేదెదోము ఇంటిలో జరిగిన దీవెన నీకు జరగాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆ మందసమైన యేసయ్య మన బ్రతుకుల్లోనికి రాగలిగితే, ఆ మందసమైన యేసు మన కుటుంబాలలోనికి రాగలిగితే, మన ఇంటిలోనికి రాగలిగితే ప్రియులారా అష్డోదులో జరిగిన చరిత్ర మన జీవితంలో జరగకూడదు, కానీ ఒబేదెదోము ఇంట్లో జరిగిన చరిత్ర మన బ్రతుకుల్లో జరుగునుగాక. హల్లెలూయా. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మందసము ఇంటిలోనికి రావాలి. ఆ మందసము ఇంట్లో కూడుకున్న మన జీవితంలోనికి రావాలి. ఆ మందసం ప్రియులారా ఒబేదెదోము మన ఆశీర్వదించినట్టుగా నిన్ను నన్ను ఆశీర్వదించాలి ప్రియులారా. ఆ మందసము ఎవరికి సూచన అంటే భూమి తొలిమిలారా భూమి ఆకాశాల సృష్టికర్త అనబడుతున్న నజరేయుడైన యేసుకి సూచన. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెబుతాను ప్రియులారా. మరి ఈ మందసమైన యేసయ్య ఫిలిస్తీయ దేశానికి వెళ్ళినప్పుడు ఎందుకు వారికి మరణం వచ్చింది? ఎందుకు వారికి శాపం వచ్చింది? ఎందుకు వారికి రహస్య స్థలాలలో గడ్డలు వచ్చాయి? ఎందుకు వారి పంటలు పారిపోయాయి? ఈ మందసం ప్రియులారా ఒబేదెదోమును దీవించింది. ఈ మందసం ప్రియులారా ఫిలిస్తీయ ప్రాంతంలో చాలా ప్రాంతాలను పాడు చేసింది. అవును కాదండి? ఆ తర్వాత కిర్యత్యారీములో కొండ ప్రాంతమందు వెళ్ళారు ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తి పేరేంటండి? అభినాదాబు. అతని ఇంట 20 సంవత్సరాల మందసం ఉంది. కానీ అభినాదాబు ఇల్లు ఆశీర్వదింపబడిన అనే మాట మనం చూడలేము. దేవునికి స్తోత్రం. అంటే ఈ మందసము ఒబేదెదోము ఇంటికి రాకమునుపు అభినాదాబు ఇంట్లో ఉంది, అష్డోదులో ఉంది, గాతులో ఉంది, ఎక్రోనులో ఉంది, ఇలా ఎన్నో స్థలాలలో ఉంది. కానీ ఎక్కడ ఏ ప్రజలకు ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు ఈ మందసం. అంటే నేను చెప్పే మాట ఏంటంటే యేసు క్రీస్తు మన జీవితంలోనికి వస్తే ఆయన ఆశీర్వదించడానికే కోరుకుంటాడు. అయితే ఆ ఆశీర్వాదం నీవు పొందాలంటే దానికి తగిన జీవన విధానం నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆయన అందరినీ ఆశీర్వదిస్తాడు, కానీ ఆ ఆశీర్వాదం నీ మీదకి రావాలి అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ప్రియులారా మనము సువార్త సత్యమును అనుసరించి క్రమముగా నడుచుకోవాలని గలతీ పత్రికలో మనం చూస్తాం. అంటే ఇక్కడ ఆలకించాలి దేవుని ప్రియులారా. క్రైస్తవుడు అంటే అక్రమకారుడు కాదు. క్రైస్తవుడు అంటే విచ్చలవిడిగా బ్రతికేవాడు కాదు. క్రైస్తవుడు అంటే తన మనస్సులో పుట్టిన ఇచ్చను నెరవేర్చుకునేవాడు కాదు ప్రియులారా. ఒక క్రైస్తవుడు అంటే దేవుని ఉపదేశ క్రమానుసారంగా నడిచేవాడు క్రైస్తవుడు. హల్లెలూయా. క్రీస్తును అంగీకరించిన వాడు ఎలా జీవించాలి? క్రమంగా జీవించాలి. ఫిలిస్తీయ ప్రాంతములో ఉన్నవారు మందసం వచ్చినా కూడా తమ పాత పద్ధతుల్లోనే జీవించారు గనక, మందసము వచ్చినా కూడా వారి బ్రతుకును మార్చుకోలేదు గనక, మందసము వచ్చిన తర్వాత కూడా వారి పాత అలవాట్లను మార్చుకోలేదు గనక ఈ మందసము మా దేవుడు ఎలాగో ఈ మందసం కూడా అలాంటిదే అనేటువంటి భావం వారి జీవితంలో ఉంది. అందుకే మందసాన్ని వెంటనే తీసుకొని ఎక్కడ పెట్టారట? దాగోను గుడిలో దాగోను ఎదుట దారిని ఉంచారట. దేవునికి స్తోత్రం. ఎక్కడ పెట్టారండి? దాగోను గుడిలో. అంటే ఆల్రెడీ ఆ గుడిలో దాగోను దేవతలు ఉంది. ఆ దాగోను ఎదుర పెట్టారట. ఇప్పుడు వీరు ఎలా ఉన్నారంటే ఇది దాగోను దేవత అనుకోండి, ఇది మందసం అనుకోండి. ఈ దాగోను ముందు పెడితే ఎవరి హైట్ ఎక్కువ ఉందండి? దాగోను ప్రతిమ యొక్క పొడవు 90 వెళ్ళారా మూరలు అంటుంది లేఖనం. చరిత్రకారులు చెప్తారు పిల్లారా 90 అడుగుల ఎత్తైన ఒక దాగోను ముందు 3.5 ఎత్తు కలిగిన మందసం ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఏమనుకుంటున్నారు? ఈ దాగోను దేవతే ఈ మందసాన్ని మా వశము చేసిందని ఈ దాగోనుడు పొగుడుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఈ దేవుని కంటే ఈ దేవుడే గొప్పోడు. అవును కదా? ఈ రోజు
ప్రియులారా, దేశములు సమాజములు ఉన్న భావం ఏంటంటే యేసు క్రీస్తు కంటే మా దేవుడు చాలా గొప్పవాడు, మా మతము చాలా గొప్పది, మా ధర్మము చాలా గొప్పది. ఎవరి ధర్మం వారికి గొప్ప కావచ్చు, కానీ నేను అంటాను ప్రియులారా, అన్నిటినీ సృజించిన వాడు దేవుని బిడ్డలారా స్వరూపము లేని యేసయ్యే. ఈయన చూడడానికి అందము లేనివాడిగా కనబడుతున్నా, ఈయన చూడడానికి స్వరూపం లేనివాడిగా కనబడుతున్నా, ఈయన చూడడానికి సొగసు లేనివాడిగా కనబడుతున్నా, మనుషుల చేత విసర్జించబడిన వాడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, ఏ వ్యక్తి కూడా యేసును చూడడానికి వీలు లేని దేవుని బిడ్డలారా కలవరి శిలువ మరణాన్ని పొందుతున్నప్పటికీ కూడా, దేవుని బిడ్డలారా ముఖ వికారము యేసుకు ఉన్నప్పటికీ కూడా, ఈ యేసే ప్రియులారా లోకము చేత తృణీకరించబడ్డ ఈ యేసే ప్రియులారా సకల దేవతలకు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నజరేయుడైన యేసే ప్రియులారా అన్ని నామముల కంటే అత్యున్నత నామాన్ని కలిగిన వాడు. కానీ లోకం ఏమనుకుంటుంది, మా దాగోని దేవత చాలా ఎత్తైంది, మీ యేసు చాలా చిన్నోడు అంటారు. నేను ఒక మాట అంటాను ప్రియులారా, యేసు సంగతి నీకు తెలియదు, నీవు ఆరాధించే దేవతకు తెలుసు యేసు ఎవరో. హల్లెలూయా. యేసయ్య సంగతి ప్రియులారా మానవాళికి తెలియదు, కానీ దయ్యములకు తెలుసు యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని. మనిషి యేసును తృణీకరిస్తే దయ్యములు యేసుకు సాగిలపడుతున్నాయి. నీవి సర్వోన్నతుడైన దేవుని కుమారుడవని కదా. అందుకే నేనంటాను ప్రియులారా, ఈ దాగోనుకు ఎవరూ చెప్పకపోయినా ఏం చేస్తుందంటే దాగోను మందసమందు సాగిలపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ ఫిలిష్తీయులారా, మీరు నన్ను ఆరాధిస్తున్నారు, కానీ నేను ఆరాధించేది యేసును. హల్లెలూయా. మీరు నన్ను పొగుడుతున్నారు, నేను పొగడవలసింది యేసును అని సాగిలపడితే ఈ ఫిలిష్తీయులు ఏం చేశారంటే ఇది గాలికి పడిపోయింది అనుకున్నారు. హల్లెలూయా. ఇది తూలికి పడిపోయింది అనుకున్నారు, ఏదో గాలి బలంగా వీచింది కనుక పడిపోయింది అనుకున్న మళ్ళీ లేచి వాని స్థానం ముందు నిలబెట్టి పూజలు పునస్కారాలు చేసి గుడికి తాళం వేసి వెళ్ళిపోయారట. తెల్లవారు మళ్ళీ వచ్చి చూస్తే ఏం జరిగిందండి, దీని తల దేనికి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీని రెండు చేతులు దేనికి లేవు. దేవుని బిడ్డలారా తల నరికివేయబడింది, చేతులు నరికివేయబడ్డాయి, మొండము కలిగి మళ్ళీ దాగోను మందసం ముందు పడిపోయింది. దేవునికి స్తోత్రం. యేసు ఎవరో తెలుసా? అపవాది క్రియలు లయపరచడానికి వచ్చిన వాడు. హల్లెలూయా. యేసు ఎవరో తెలుసా? సర్వ మానవాళిని ఏలుబడి చేస్తున్న పాపముని ప్రియులారా సమూలంగా నిర్మూలపరచడానికి వచ్చిన వాడు. యేసు ఎవరు ప్రియులారా? ఒక మత స్థాపకుడు కాదు, యేసు ఒక కులాన్ని స్థాపించే దేవుడు కాదు. యేసు ఎవరు ప్రియులారా? అన్ని నామాల కంటే అత్యున్నత నామాన్ని కలిగిన యేసు ప్రియులారా నీ పాప జీవితాన్ని మార్చగలిగిన అతి పవిత్రుడు. హల్లెలూయా. ఈ యేసును దయ్యాలు తెలుసుకుంటున్నాయి, ఈ యేసును ప్రియులారా దేవతలు అనబడుతున్న వారు తెలుసుకుంటున్నారు, కానీ యేసును నేను జ్ఞానిని అనుకుంటున్న మనిషి ఎరగలేకపోతున్నాడు. దేవుని ప్రియులారా ఈ మందసం ఎప్పుడైతే ప్రియులారా దాగోను ముందు నిలబడిందో ప్రజల దృష్టిలో దాగోనే పెద్దగా కనబడుతుంది, కానీ ఇది యేసు ముందు సాగిల పడక తప్పదు. హల్లెలూయా. నేను లేఖనాలలో ఉన్న మాట నేను చెబుతున్నాను. దేవుని ప్రియులారా ఒకటి నేను ముగిస్తూ ఉన్నాను, ఒక్క మాట మీరు గమనించిన ముగింపులో నీ బ్రతుకు దీవించబడాలి అనంటే అమ్మా యేసుకు నీ బ్రతుకులో చోటివ్వు. యేసుకు చోటిచ్చి నీ ఇష్టానుసారంగా బ్రతికితే శాపం వస్తుంది, జాగ్రత్త. ఆయన చిత్తానుసారంగా బ్రతికితే దీవించబడతావు. ఓబేదేదోమని అడుగుదాం. ఓ ఓబేదేదోము, అష్డోదు వారికి మరణాన్ని కలిగించిన ఆ మందసం నీకెలా దీవెనిచ్చిందయ్యా? ఫిలిష్తీయ ప్రాంతాన్ని పూర్తిగా మరణాంధకారము చేత నింపిన ఆ మందసం నీ ఇంటిని ఎలా వెలిగించిందయ్యా? ఓబేదేదోము, నీవు దీవించబడ్డానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే మందసం నా ఇంటికి వచ్చిందో అప్పటి నుండి మందసానికి నచ్చని పని నేను మానేశాను. హల్లెలూయా. ఎప్పుడైతే మందసం నా ఇంటికి వచ్చిందో అప్పటి నుండి యేసు కోరుకొని జీవన విధానాన్ని నేను కూడా కోరుకోలేకపోతున్నాను. పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, క్రమంగా బ్రతుకుతున్నాను, మందసాన్ని గౌరవిస్తున్నాను, దేవుని సన్నిధిని గౌరవిస్తున్నాను, ఆయన వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నాను గనక మందసము కోరినట్టుగా నేను జీవిస్తున్నాను గనక ఈ మందసమే నాకు ఆశీర్వాదం ఇచ్చిందంటాడు ఓబేదేదోము. హల్లెలూయా. క్రైస్తవులారా ఒక్క మాట మీతో మాట్లాడుతున్నాను. యేసుని మీ బ్రతుకులో చేర్చుకున్న తర్వాత ఆయన కోరినట్లుగా జీవిద్దాం. జీవించడం చేత కావట్లేదా? ఈయన ప్రియులారా జీవించమని ఆదేశించువాడు మాత్రమే కాదు, ఆయన కోరినట్టుగా జీవించడానికి సహాయపడువాడు కూడా. హల్లెలూయా. నాతో పరిశుద్ధంగా బ్రతుకమంటున్నాడు యేసయ్య. నాకు బ్రతకడానికి శక్తి లేదు. యేసుని అడిగితయ్యా నేను పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాను, నాకు నీ కృపనివ్వవా అంటే వెనువెంటనే సహాయపడేటువంటి వాడు ఈ యేసయ్య. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆయన వాక్య ప్రకారంగా నీవు బ్రతికితే నిజంగా నీవు దీవించబడతావు. బైబిల్లో మనం చూస్తాం ప్రియులారా, జక్కయ్య యేసును తన ఇంట చేర్చుకున్నాడట. నువ్వు 19లో మనం గమనించగలిగితే ప్రియులారా, జక్కయ్య నేను నీ ఇంట ఉండవలసి ఉంది అనగానే త్వరగా చెట్టు దిగిన జక్కయ్య అక్కడ రాయబడ్డ మాట ప్రియులారా, అతడు తన ఇంట దుఃఖముతో కాదట సంతోషముతో చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత జక్కయ్యకు దొరికిన ఆశీర్వాదం ఏంటి చెప్పండి? అప్పటి వరకు 10 కోట్ల ఐశ్వర్యవంతులు అనుకోండి. యేసయ్యను చేర్చుకున్న తర్వాత 9 కోట్లు పోయాయి. దేవునికి స్తోత్రం. అవున కదా? కానీ దీవించబడ్డాడు జక్కయ్య. అవును కదా? జక్కయ్య యేసును చేర్చుకున్న తర్వాత 100 రూపాయలు తీసుకున్నవాడికి 400 ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 1,00,000 తీసుకున్న వాడికి 4 లక్షలు ఇస్తున్నాడు. అవన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా బుద్ధి తీరనట్టుగా తనకు నాస్తులు మళ్ళీ సగం డివైడ్ చేసి పేదలకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. జక్కయ్య దీవించబడ్డాడా లేదా చెప్పండి? జక్కయ్యకు కలిగిన దీవెన కరెన్సీ కట్టల డెవలప్ కాలేదు, కానీ ప్రియులారా అతనికి రక్షణ కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాది సంతానంగా ఉన్న జక్కయ్య అబ్రహాము సంతానంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడును అబ్రహాము కుమారుడి అని ప్రియులారా జక్కయ్యతో యేసు ముఖమును చూస్తూ మాట్లాడలేదా? అతడు ఏడుస్తూ మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఫలిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది ప్రియులారా, మారు మనస్సుకు తగిన ఫలం ఫలించేవాడు అబ్రహాము సంతానమట. మరి జక్కయ్య అబ్రహాము సంతానమైతే మారు మనస్సుకు తగిన ఫలం ఫలించిన వాడు అంటే దేవునికి స్తోత్రం. జక్కయ్య ఇంటికి వచ్చిన ఆశీర్వాదం నీకు కావాలనుకుంటున్నావా? మందసము నీ జీవితంలోనికి వస్తే, నీ ఇంటిలోనికి వస్తే ఆ మందసము నీకు రక్షణ కలిగిస్తుంది. అది మందసం ప్రియులారా ఒకానొక దినమున మార్త దగ్గరికి మరియ దగ్గరికి బెతనియా ప్రాంతంలో ఉన్న వారి ఇంటికి వెళ్ళాడు. ఆ యేసయ్య ప్రియులారా మరియ ఉత్తమమైన దానిని పొందుకున్నది. దేవునికి స్తోత్రం. ఆ మందసము యేసయ్య మృతులలో నుండి లేచిన కొన్ని 3వ దినముల్లో ప్రియులారా యెరూషలేము నుండి ఒక 2 శిష్యులు ప్రియులారా ఎమ్మాయి ప్రాంతానికి పోతూ ఉన్నారట. యేసు వారితో కూడా నడిచెను అంటుంది లేఖనము. లూకా 24లో మనం చూస్తాం. వారు చేరుకోవలసిన ఇల్లు దగ్గరకు వచ్చినప్పుడు వారి ఇంట్లోనికి పోతూ ఉండగా యేసును బలవంతము చేసి తమ ఇంట చేర్చుకున్నారట. ఏం జరిగింది? ఆ 2 శిష్యులకు వచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? మోయబడ్డ వారి కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా. నూతన నిబంధన కాలములో నిజమైన ఆశీర్వాదం ఏంటంటే నశించే ఆత్మ రక్షణ పొందటం ఆశీర్వాదం. హల్లెలూయా. నూతన నిబంధన కాలములో ప్రియులారా మోయబడ్డ మనోనేత్రాలు వెలిగించబడటం ఆశీర్వాదం. నూతన నిబంధన కాలములో ఈ లోకమంతా పెంట ఉత్తమమైంది పైన ఉన్నదని ప్రియులారా అవగాహనలోనికి వచ్చి దానిని ఎంచుకోవటం అది ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం కావాలా? శిష్యులు ప్రియులారా యేసయ్య మరణించాడు. శిష్యులు గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నారు. ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు. యోహాను సువార్త చివరిలో మనం గమనించగలిగితే దేవుని ప్రియులారా వారు ఒక ఇంట కూర్చొని భయపడుతూ దిగులు పడుతూ కన్నీళ్లు కారుస్తూ ఉండగా యేసు వారి మధ్యలోనికి వచ్చారట. వచ్చి ఏం చేశాడు? మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందమన్నాడు. నిజమైన ఆశీర్వాదం యేసును చేర్చుకుంటే వచ్చే ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వస్తుంది. హల్లెలూయా. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దేవునితో సమాధానం లేని మనకు ప్రియులారా దేవునితోనూ మనుషులతోనూ సమాధాన స్థితి కలుగుతుంది. ఈ ఆశీర్వాదం మీకు కావాలా? ఈ మందసం ఒబేదెదోము ఇంటికి వెళ్ళి దీవించింది తన కుటుంబాన్ని. ఈ మందసమైన యేసయ్య జక్క ఇంటిలోనికి వెళ్ళి రక్షణ ఇచ్చాడు. మరియ దగ్గరికి వెళ్ళి ఉత్తమమైంది ఇదే అమ్మా అని తెలియజేశాడు. ఈ మందసము ప్రియులారా ఎందుకు మనం చదువుకున్నట్టుగా శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆత్మనిచ్చింది, సమాధానాన్నిచ్చింది. ఈ మందసం ప్రియులారా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దీవిస్తుంది. నేను ముగిస్తున్నాను. దేవుని ప్రియులారా క్షమించండి, సమయం దాటిపోతుంది. ఈ మందసం ఈ ఇంటిలోనికి వచ్చిన మనమందరం ఈ గృహములో కూడుకొని ప్రార్థనలో పాలు పొందిన మనమందరం ప్రియులారా ఈ ఇంటి కొరకు మనం ప్రార్థిద్దాం. ప్రభువా ఈ ఇంటిలో నీ మందసాన్ని ఉంచు. ఈ ఇంట్లో ఉంటున్న బెంచమన్కు సహోదరి రూతుకు వారి ఇంటి వారికి నేను చెబుతున్నాను, యేసు ఇంటిలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కోరినట్టుగా క్రమంగా జీవించండి. దేవునికి స్తోత్రం. నమ్మకంగా జీవించండి, యథార్థవంతులుగా జీవించండి. ఉపదేశ క్రమంగా నడవడానికి మీ జీవితాన్ని అప్పగించుకోండి ప్రియులారా. ఈ ఇంటిని దేవుడు దీవిస్తాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఒక్క ఒబేదెదోమును 62 మందిగా దీవించిన దేవుడు ఈ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అయితే మందసం అనబడుతున్న యేసు ముందు క్రమంగా మనం నడుద్దాం. సువార్త సత్యమును అనుసరించి మనం నడుద్దాం. ఉపదేశ సారమును అంటోను బిడ్డారా అనుసరిస్తూ మనము జీవిద్దాం.
అలా జీవించే వారికి ఈరోజు యేసు నిజంగా ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. రక్షణ లేని వారులారా, మీరు లోకములో కోటీశ్వరులు కావచ్చు, కానీ మీకు ఆశీర్వాదం లేదమ్మా. యేసును స్వీకరించండి, రక్షణ పొందండి. ఆత్మ లేని వారులారా, మీరు నిజంగా దీవించబడ్డ వారు కాదు, యేసుని స్వీకరించండి, పరిశుద్ధాత్మను పొందండి. మనోనేత్రాలు మూయబడ్డ వారులారా, మీరు ఈ యుగ సంబంధమైన దేవతకు దాసులుగా బ్రతుకుతున్నారు, మీకు ఆశీర్వాదం లేదు. యేసుని మీరు స్వీకరించండి, మీ మనోనేత్రాలు వెలిగించుకోండి. ప్రియులారా, యేసయ్య నీ బ్రతుకులోనికి నా బ్రతుకులోనికి వస్తే ఆధ్యాత్మికంగా మనము దీవించబడదుగాక. హల్లెలూయా. అటువంటి దేవుడి ప్రియులారా, అక్షరార్థమైన ఈ ఇంటిలోనికి రావాలి, ఇక్కడ కూర్చున్న మన జీవితంలోని కూడా రావాలి. అది కావాలి అని ఆశపడితే ఒక్క నిమిషము కన్నులు మూసుకో, మనం ప్రార్థన చేద్దాం. దయచేసి కన్నులు మూసుకొని తలలు వచ్చి విన్న వాక్యము ఎదుట మనలను మనము అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, యెహోవా మందసము ఒబేదెదోమ ఇంట 3 నెలలు ఉందట. అష్టోతులు ఉండలేకపోయింది ఆ మందసం, కానీ ఒబేదెదోమ ఇంట ఉంది ఆ మందసం. బెత్షెమెషులో ఉండలేకపోయింది ఆ మందసం. అబీనాదాబు ఇంట్లో ఉండలేకపోయింది ఆ మందసం. గాతులో ఉండలేకపోయింది ఆ మందసం. కానీ ఒక అన్యుడు, ఒక గిత్తీయుడు, ఒక ఫిలిస్తీయ జాతికి చెందిన ఒకడి ఇంటిలో ఆ మందసం ఆనందంగా ఉందట. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఒబేదెదోముకు మందసం అంటే ఇష్టం. ఒబేదెదోము కన్నుడైన సత్యదేవుడంటే ఇష్టం. ఒబేదెదోముకు దేవుని మాటలంటే ఇష్టం. ఒబేదెదోముకి దేవుని వాక్య ప్రకారంగా బ్రతకడం అంటే ఇష్టం. అందుకే పిల్లారా, అనతి కాలములోనే తన జీవితం దీవించబడింది. దేవునికి స్తోత్రం. ఆ మందసం అనబడుతున్న యేసును మన జీవితంలోనికి స్వీకరిద్దాం. అయ్యా, నాకు నిజంగా ఆశీర్వాదం కావాలయ్యా. నా మనోనేత్రాలు వెలిగించబడితే అది ఆశీర్వాదం. నశించిన ఆత్మకు రక్షణ కలిగితే అది ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ అభిషేకమును పొందితే అది ఆశీర్వాదం. ఈ లోకం పనికిరానిదయ్యా, ఉత్తమమైంది ఒకటే అని ఎరిగి దానిని గట్టిగా పట్టుకోగలిగితే అది ఆశీర్వాదం. ఆ మందసం బలవంతంగా నీ దగ్గరికి రాదు, నీవు చేర్చుకుంటే వస్తుంది, నీవు స్వీకరిస్తే వస్తుంది. నీ హృదయపు వాకిట నిలబడి, నీ ఇంటి ద్వారం దగ్గర నిలబడి ఆయన తలుపు తట్టుచున్నాడు. నా స్వరము విని నీవు తలుపు తీస్తే నేను నీ ఎద్దుకు వస్తాను, నీతో సహవాసం చేస్తానంటున్నాడు. ఆ యేసుకు కొత్త వారు పాత వారందరూ మన జీవితాలు అప్పగిద్దాం. కొత్త వారైతే యేసుని స్వీకరించండి, పాత వారైతే అయ్యా నీవు చెప్పినట్టుగా నేను ఇక నుండి బ్రతుకుతాను అని తీర్మానం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. దయగల తండ్రి, నీకు వందనాలు, 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 వందనాలు. ప్రేమ స్వరూపి నీకు వందనాలు, ప్రేమ స్వరూపి నీకు వందనాలు. కరుణా సంపన్నుడా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మన మధ్యలో ఉన్న సేవకులు ప్రభుదాస్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఇద్దరి దాసుల ద్వారా నీవు మాట్లాడినావు, నీకు వందనాలు ప్రభువా. ఇల్లు ప్రభువా నీవు కట్టావు నాయనా. ఈ ఇల్లంతటిలో బెంజమిను తన సంతానము, తన సతీమణి నమ్మకంగా ఉండాలి. అలాగనే వచ్చిన మేమందరము నీ ఇంటిలో, నీ పరిచర్యలో నమ్మకంగా ఉండాలి ప్రభా. నీవు మహిమ పొందున్నట్లుగా మేము నమ్మకంగా ఉండాలి. అలాగున్న తండ్రి, మా కుటుంబాలలో, మా జీవితాలలో, మా హృదయాలలో నీ మందస్సం ఉండును గాక, నీ వాక్యం ఉండును గాక, నీ జీవము ఉండును గాక, నీ ఆశీర్వాదం ఉండును గాక, నీ ఇష్టమైన కోరికగా మేము జీవించుదుము గాక. వచ్చిన ప్రతి వారిని ప్రభువా మీరు ఆశీర్వదించండి. ఆశీర్వాదములకు వారసులు అగునట్లు మీరు పిలువబడితిరని నీ వాక్యం సెలవిస్తుంది. మేము ఆశీర్వాదములకి వారసులు అగునకు ఉండుము గాక ప్రభువా. శాపానికి, మరణానికి మేము పిలువబడలేదు, కానీ మీ చేత, మీ నాయన మీ ఆశీర్వాదం పొందుకోవడానికి వచ్చాం. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, ఇదిగో
భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఇదిగో నా తండ్రి రాజ్యంలోనికి ప్రవేశించుమని అన్నావు తండ్రి. బుద్ధి కలిగిన అయ్యా మనుషుల్లాగా మేము ఇల్లు కట్టుకోవాలి తండ్రి. బండ మీద ఇల్లు కట్టుకోవాలి ప్రభా. గాలి వచ్చినా వాన వచ్చినా వరద వచ్చినా కొట్టుకొని పోకుండా ఉండున్నట్లు మా ఇల్లు స్థిరముగా ఉండులాగున నీ వాక్యం చేత స్థిరపరచుము తండ్రి. నీ ఆశీర్వాదం చేత ఆశీర్వదించమని వచ్చిన ప్రతి వారిని జ్ఞాపకం చేస్తూ ప్రభా, నీ ఏర్పాట్లో నీ సంకల్పంలో లేని వారిని ప్రభా ఈ రోజున ఆశీర్వదించిన ఆయన ఓబేదెదోము ఇంటిని ఆశీర్వదించినగా తన సంతానమును ఆశీర్వదించినట్టుగా అయ్యా రాబోయే తరములలో నాయనా నీ నామము ప్రకటించబడులాగున ఇక్కడున్నవారు ఆశీర్వదింపబడుదురుగాక. నీకు వందనాలు. మంచి వర్తమానం చేత మమ్మల్ని నాయన నీ ఆశీర్వాదంలోనికి నడిపించినందుకు వందనాలు. మీ సేవకులను దీవించండి అయ్యా, వారి పరిచర్యను దీవించండి, సంఘాన్ని దీవించండి ప్రభా. నిత్యము నీ మందసము అయ్యా మా మధ్యలో ఉండును గాక ప్రభా, మా జీవితాలలో ఉండును గాక ప్రభా. నాయనా నీ మందసం ఉన్నప్పుడు నాయన భయముతో వణుకుతో పరిశుద్ధ జీవితము జీవించి నీ నామానికి మహిమ తెచ్చేవారికి ఉండాలి నాయనా. నీ మందసము అపవిత్రమైన జీవితంతో ముట్టుకున్నవారు చనిపోయారు, ఉన్నవారు నయనానికి సాయిలో పడి అనేక రోగాలకు గడ్డలకు అయ్యా శాపాలకు గురయ్యారు. అలాంటి వారు ఎవరైనా మా మధ్యలో ఉంటే వారిని క్షమించి దయతో వారిని ఆశీర్వదించి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి పరలోకానికి వారసులుగా చేయమని ఈ కుటుంబాన్ని దీవించిన ఆయన బెంజమిన్ బ్రదరు ఈ ఇంటి నూతనమైన గృహములో నిత్యము నీ మందసము ఉండును గాక అయ్యా. ఈ ఇంటిలోనికి రెంటుకు వచ్చే వారి జీవితాలలో వారి బ్రతుకుల్లో నిజమైన మందసము ఉండును గాక. ఈ కుటుంబంలో అడుగు పెట్టాము, మేము దీవించబడ్డామనే మాట సాక్ష్యం ఇచ్చును గాక. అందరికీ ఆయు ఆరోగ్యాల చేత దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి.